మారుపేర్ల సమస్య సహా సింగరేణి సంస్థలో పెండింగ్లో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీసీ బాధ్యతగా కృషి చేస్తుందని ఆ యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి అన్నారు. బుధవారం ఉదయం జీడీకే టూయింగ్ లైన్ ఆవరణలో ఐఎన్టీసీ ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్కు ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. తమ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, కోల్ బెల్ట్ మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తమ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, కోల్ బెల్ట్ మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం కూలంకుషంగా చర్చించినట్లు తెలిపారు. డిపెండెంట్ల వయో పరిమితిని 40 సంవత్సరాలకు పెంచడం, కాంట్రాక్టు కార్మికులకు 5,000 రూపాయల బోనస్ ఇప్పించడం, కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా కల్పించడం లాంటి కార్యక్రమాలు ఐఎన్టీసీ కృషి ఫలితంగానే అమలవుతున్నట్లు వివరించారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఎదురవ్వకుండా మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఐఎన్టీసీ కార్మికుల సొంతింటి కళ, నూతన గనుల ఏర్పాటు తదితర ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు చెప్పుకొచ్చారు. సర్ఫేస్ జనరల్ మజదూరు ఇస్తలేరు, కార్మికులకు అన్యాయం జరుగుతా ఉంది, వాళ్ళకు చేయలేకపోతా ఉన్నారు. అండర్గ్రౌండ్లో వాళ్ళకు రావాల్సిన ఏదైతే పక్క సర్కులర్ వస్తే సింగరేణి మొత్తం ఒక విధంగా ఉంటుంది కనుక ఇక్కడ కూడా ఆ విధంగా ఏదైతే 2 సంవత్సరాలకి అక్కడ సర్ఫేస్ లో వచ్చే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. యాజమాన్యం దిగి రాలేదు, అయినా ఒక్క ధైర్యంతో టూయింగ్ లైన్ 2A మీద నిరాహార దీక్ష చేసినాం. అంతేకాకుండా లెవెనింగ్ చేసినాం. యాజమాన్యం స్పందించింది, సిఎండి గారు కలిసినాం, డైరెక్టర్ పాగారు కలిసినాం. ఇక్కడ విషయాలు వాళ్ళకు వివరించి లెటర్ ద్వారా కూడా మా పెద్దలు జనక్ ప్రసాద్ గారి ద్వారా మా యూనియన్ పెద్దలందరం కలిసి మాట్లాడితే కేవలం 53 మందికే జనరల్ మజదూరు సర్ఫేస్ వచ్చినాయి. ఇప్పటి వరకు ఎన్నికలు అయినాక డిసెంబర్ 27 తారీఖు నాడు జరిగిన ఎన్నికలు సింగరేణిలో ఇప్పటికీ 17 నెలలైంది. దరిదాపుగా ఏ ఒక్క కార్మిక సంఘం కంటి తుడుపు చర్యగానే మాట్లాడుతాను కానీ 2A సంబంధించిన సోదరుల విషయంలో ఏమాత్రం పట్టించుకుంటలేరనే సంగతి మీరు గమనించాలి. ఇవాళ బాధ్యత గల సంఘంగా గెలుపు ఓటములు శాశ్వతం కాదు. కార్మిక పక్షపాతిగా ఓడినా గెలిచిన మా పెద్దలు జనక్ ప్రసాద్ గారు, మేము అనునిత్యం ప్రతి కార్మిక సోదరుని తట్టి వారికి ఉన్న సమస్యలు మా సాధ్యమైనంత వరకు పరిష్కార దిశగా ప్రయాణిస్తూ ఉన్నామని మనం చేస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ అందరికీ, ఇక్కడ అందరికీ 200 మందిలో మ్యాన్ పవర్ ఉన్నట్టున్నది తీసుకుపోయి అక్కడ డిప్యుటేషన్ లో పెడతా ఉన్నారు. ఆ డిప్యుటేషన్ అయిన తర్వాత మళ్ళీ ఓసీపైకు 10,000తో 30,000, 40,000, 20,000 10 ఎంత అంత దోసుకొని ఇవాళ ఓసీపైకు సర్ఫేస్ లో పంపుతా ఉన్నారు. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నారు. అదే ఎందుకైనా అక్కడ మ్యాన్ పవర్ అవసరం ఉంటేనే డిప్యుటేషన్ పంపుతారు కదా, మరి సర్ఫేస్ జనంగా గురించి పంపబోని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి అవ్వ అడగతే పోయేదు, పోరాటం చేయండి రాదు. కాబట్టి 2A సోదరుల గురించి ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రభుత్వంతో సీఎం గారితో మాట్లాడి, అవసరమైతే భట్టి విక్రమార్క గారితో మాట్లాడి, శ్రీధర్బాబు గారితో మాట్లాడి, కోల్ బెల్ట్ రెడ్డి ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడి ఈ 2A సోదరులందరికీ తప్పకుండా సర్ఫేస్ జనరల్ మజదూరులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము, కొట్లాడతాము, పోరాడతాము అని మనం చెప్తాము. గనిఫిట్ సెక్రటరీ ఆర్ సదానందం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు కె సదానందం, గుండెటి శ్రీనివాస్, ఎదలాపురం శ్రీనివాస్, సదానందం, ఆంజనేయులు, తాటి శివ, రాజలింగు, రాజయ్య, అవినాష్, శ్రీధర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.